హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా. సో దానికి రిలేటెడ్గానే ఈ వ్లాగ్ అయితే ఉంటుందండి. సో మనం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూ వస్తున్నాం కదా. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడని చెప్పేసి. సో యూజీ వాళ్ళకి అంటే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఎగ్జామ్ అనేది మనకు ఆల్రెడీ డేట్స్ అయితే తెలిసిపోయాయండి. సో నెక్స్ట్ మంత్ ఆగస్టు 7th నుంచి మనకు సెప్టెంబర్ 8th వరకు అయితే ఎగ్జామ్స్ ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి మనము ఉన్న ఈ 1 మంత్లో ఎలా చదువుకోవాలి అని చెప్పేసి నాకు తెలిసిన ఒక ప్లాన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే మీ ముందుకు వచ్చానండి. సో నేను కూడా ఇదే ప్లాన్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే మీ ముందుకు రావడం అయితే జరిగింది. నార్మల్గా అయితే చాలామంది మనకు మాస్టర్ ప్లాన్స్ అయితే చెప్తూ ఉంటారు ఎగ్జామ్స్ కోసము. బట్ నేనేంటంటే ఒక హౌస్ వైఫ్ కదా. సో హౌస్ వైఫ్ స్ట్రగుల్ అనేది వేరే ఉంటుందండి ఇంట్లో. సో అంత వర్క్ చేసుకొని మళ్ళీ చదువుకోవడం అంటే కష్టం కదా. సో అందుకని చెప్పేసి హౌస్ వైఫ్కి ఎలా రిలేటెడ్గా ఉంటే ప్లాన్ అయితే బెస్ట్ అవుతుందని చెప్పేసి అయితే నేను వీడియో తీయడానికి మీ ముందుకైతే వచ్చానండి. సో చూద్దాము మనం ఇక్కడ ఆర్ఆర్బి కదా. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండి. సో ఇది యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి మనకు 7th ఆగస్టు నుండి 8th సెప్టెంబర్ వరకు అయితే ఈ మధ్యలో ఎగ్జామ్స్ అయితే జరగచ్చండి. సో అందుకని చెప్పేసి ప్లాన్ ఏంటంటే నార్మల్గా ఎవరైనా ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ ఏదైనా ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఆస్పిరెంట్ తప్పకుండా 5 o'clock అయితే లేవాలండి. సో 5 o'clock అయితే తప్పకుండా లేవాలి. సో 5 o'clock నుండి అయితే కంటిన్యూగా చదువుతూ అయితే ఉండాలి. బట్ హౌస్ వైఫ్కి అయితే ఈ టైం అయితే కుదరదండి. సో ఈ టైంకి లేచినప్పటికి కూడా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కాబట్టి ఈ టైం నుంచి కంటిన్యూగా చదవడం అయితే కుదరదు. బట్ ఈ టైం నుంచి మనకి ఆఫ్టర్నూన్ వరకు అండి. సో 1 o'clock అంటే 5 o'clock నుంచి 1 o'clock వరకు ఏ టైం తీసుకున్నా పర్లేదు. బట్ ఒక 2 or 3 hours అయితే చదివితే సరిపోతుంది. నెక్స్ట్ 1 to నెక్స్ట్ ఈవినింగ్ వరకు అండి. సో ఈవినింగ్ నైట్ ఎప్పటి వరకైనా అవ్వచ్చు. మీరు నైట్ 10 వరకు చదివినా పర్లేదు. సో ఆఫ్టర్నూన్ కూడా మనకు ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి సో వాళ్ళని చూసుకొని చదువుకోవడం ఇబ్బంది కదా. సో దీంట్లో కూడా ఒక 3-4 hours అయితే చదివితే సరిపోతుందండి. సో ఇలా మీరు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చదవారనుకోండి. సో మీకైతే ఈజీగా అయిపోతుందండి. ఈజీగా అయితే సిలబస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. అయితే ఏంటంటే మనకున్న సబ్జెక్ట్స్ అయితే ఫస్ట్ చూసుకుందాము. యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చేసి ఫస్ట్ మనకి మ్యాథమెటిక్స్ అండి, మ్యాథ్స్. సెకండ్ వచ్చేసి రీజనింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండి. సో చూడండి, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసి టోటల్గా 40 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ 30 మార్క్స్, మ్యాథ్స్ కూడా 30 మార్క్స్ ఉంటుంది. సో కాబట్టి మనము జిఏ అంటే జనరల్ అవేర్నెస్ని ఎక్కువ చదివే బదులు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మనము పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కనుక 60 మార్క్స్ అయితే ఇక్కడే స్కోర్ చేయొచ్చండి మనము. సో జిఏ కాకపోయినా కూడా. సో కాబట్టి మ్యాథ్స్, రీజనింగ్ అయితే ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ కూడా చదవచ్చు. బట్ ఏంటంటే చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి దీంట్లో. సో అందుకని చెప్పేసి ఉన్న 2 సబ్జెక్ట్స్ మ్యాథ్స్, రీజనింగ్ని మీరు కంటిన్యూ చేస్తే సరిపోతుందండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యువల్ లెవెల్ వాళ్ళకి జరిగిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో వచ్చిన క్వశ్చన్స్ని బట్టి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎలా అడగచ్చు అని చెప్పేసి కొంత ప్లాన్ అయితే నేను తీసుకున్నానండి. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్లో చూసుకున్నట్లయితే మనకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ జనరల్ అవేర్నెస్లో మనం చదవాల్సింది కరెంట్ అఫైర్స్ అండి. ఎవరైనా ఇదే చెప్తారు. సో కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ ఏంటంటే 6 months బ్యాక్ అయితే చదువుకోండి బెటరు. లేదు మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే కనుక 9 months వరకు కూడా చదవండి, పర్లేదు. సో కరెంట్ అఫైర్స్ తర్వాత కంప్యూటర్స్ అండి. సో లాస్ట్ మనము గ్రాడ్యుయేట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే కంప్యూటర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా చూసుకోండి. కరెంట్ అఫైర్స్, కంప్యూటర్స్. నెక్స్ట్ వచ్చేసి జీకే అండి. అదే స్టాటిక్ జీకేలో ఎక్కువగా మనకి డ్యాన్సెస్ గురించి అయితే అడుగుతున్నారండి. ఫోక్ డ్యాన్సెస్ కానివ్వండి, లేకపోతే ట్రెడిషనల్ డ్యాన్సెస్ ఏమైతే ఉంటాయో సో వాటి గురించి అయితే అడుగుతున్నారు. సో ఇదైతే స్టాటిక్ జీకేలో చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నార్మల్గా జీకే ఉంటుంది కదా. సో దాంట్లో అయితే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి మనకి. జనరల్ సైన్స్ ఉంటుంది, దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఉంటుంది. ఇదే జీకేలో మనం చూసుకున్నట్లయితే మనకి పాలిటీ కానివ్వండి, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్,
ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో అందుకని చెప్పేసి ఈ జనరల్ అవేర్నెస్ని మనము ఈ టైంలో ఎక్కువ పట్టించుకోవడం అయితే కుదరదండి. సో మార్క్స్ మనం స్కోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చదువుకోవడం అయితే ఇంపార్టెంట్ అండి. సో జీఏకి సంబంధించింది మనం ఆల్రెడీ ఇవి కొంచెమైనా మనకు బేసిక్ తెలిసి ఉంటుంది. సో ఈ బేసిక్ని మనం కవర్ చేయొచ్చు. బట్ మ్యాథ్స్ రీజనింగ్ చదివారంటే మీరైతే కంపల్సరీ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అయితే చూడండి, మనకు లాస్ట్ టైము గ్రాడ్యుయేట్ వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్ని బట్టి మనకు మ్యాథ్స్లో ఏమేమి అడుగుతున్నారు అని అంటే, ముఖ్యంగా అండి సింప్లిఫికేషన్. ఏంటి సింప్లిఫికేషన్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నంబర్ సిస్టమ్. నెక్స్ట్ టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్, వీటి గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ చూసుకోండి యావరేజ్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్, ఇది కూడా ఎక్కువ చూసుకోండి అండి. సో టైమ్ అండ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెన్సురేషన్. సో ఇలా చాలా ఉన్నాయండి. సో ఈ 5 నేర్చుకుంటే సరిపోతుంది. సింప్లిఫికేషన్, నంబర్ సిస్టమ్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్ అండ్ మెన్సురేషన్. సో మ్యాథ్స్లో ఇవి చూసుకోండి. సో నెక్స్ట్ రీజనింగ్లో ఏంటంటే అనాలజీ. సో నేను ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మన ఛానల్లో చెప్పానండి. సో ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక వీడియో వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అనాలజీ సింపుల్గానే ఉంటుంది, బట్ మనకు అనాలజీ చేసే నాలెడ్జ్ అనేది తొందరగా క్వశ్చన్ని క్యాచ్ చేసే అంత నాలెడ్జ్ తొందరగా రావాలంటే ప్రాక్టీసే ఇంపార్టెంట్ అండి. సో ప్రాక్టీస్ చేస్తేనే మనకు రీజనింగ్ అనేది తొందరగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్. సో దీని గురించి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లడ్ రిలేషన్. నెక్స్ట్ వన్ సిలోజియం గురించి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్షన్స్. సో ఇదండి రీజనింగ్కి. అయితే ఇవన్నీ నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను అంటే, మనకు ఏదైతే గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళ క్వశ్చన్స్ అయితే వచ్చాయో సో దాంట్లో నుంచే తీసుకొని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే ఈ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇంత టఫ్గా అయితే పేపర్ ఉండకపోవచ్చు. ఇవే క్వశ్చన్స్ వస్తాయన్న కూడా నమ్మకం లేదు. బట్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకు వచ్చాయి కాబట్టి సో ఎంతో కొంత వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఎవరైనా కనుక అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనకు నవంబర్లో అప్లై చేసుకున్నామండి. సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు నోటిఫికేషన్ 6 అండి. నోటిఫికేషన్ 6. సో ఈ 6 నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న వాళ్ళైతే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి. సో ఎప్పుడైతే అండర్ గ్రాడ్యుయేట్ నవంబర్లో అప్లై చేయడం జరిగిందో, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్పటి నుంచి అయితే చాలామంది చదువుతూ వచ్చారు. సో లైట్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మనం నిజాలు మాట్లాడుకోవాలి కదా. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కంపల్సరీ నవంబర్ నుంచే చదివారు అనేది అయితే మనకు ఐడియా లేదు కదా. సో చాలామంది ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్ డేట్స్ తెలిసిన తర్వాత కూడా చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఉన్న ఈ 1 మంత్లో అంటే 7th ఆగస్ట్ నుండి 8th సెప్టెంబర్ ఓన్లీ 1 మంతే ఉందండి. సో ఈ 1 మంత్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఓన్లీ మనము ఇప్పుడు ఉన్న 1 మంత్లో 30 డేస్లో చదవడానికైతే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అయితే ఎక్కువ చూసుకోండి. సో మ్యాథమెటిక్స్ రీజనింగ్లో మీకు ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని టాపిక్స్ చెప్పాను కదా, సో ఇవైతే చూసుకోండి. వీటికి సంబంధించిన బుక్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక మన ఛానల్లో ఉన్నాయండి. సో నేను ఎక్కడెక్కడ బుక్స్ తీసుకున్నాను, ఏం బుక్స్ తీసుకున్నాను అని చెప్పేసి కూడా మీకు పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లేదు ఇంకా మార్క్స్ మాకు ఎక్కువ స్కోర్ చేయాలి అనుకుంటే కనుక జనరల్ అవేర్నెస్లో ఈ అన్ని సబ్జెక్ట్స్ చదవడం అయితే ఇంపార్టెంట్ అండి. మెయిన్ అయితే కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించినవి చూసుకుంటే సరిపోతుందండి. సో కంపల్సరీగా మార్క్స్ స్కోర్ చేయాలి అనుకున్న వాళ్ళైతే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అయితే చదవండి. సో మార్నింగ్ 5 o'clock లేచినట్లయితే మార్నింగ్ కొద్దిసేపు ఒక 2-3 అవర్స్, ప్లస్ ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఒక 2-3 అవర్స్, ప్లస్ ఈవినింగ్ టైంలో కూడా ఒక 2-3 అవర్స్ చదివితే అయితే సరిపోతుందండి. సో ప్రజెంట్ ఎవరైతే ఈ సబ్జెక్ట్స్ అన్నీ చదివి లేరో సో వాళ్ళందరూ కొత్తగా చాప్టర్ చదివే కంటే, అంటే కొత్తగా సబ్జెక్ట్స్ అన్నీ మళ్ళీ 1 మంత్లో చదివే కంటే ఆల్రెడీ చదివి ఉన్నవి కొంచెమైనా కూడా అవి రివిజన్ చేసుకోవడం అయితే బెటర్ అండి. మెయిన్గా అయితే మాక్ టెస్ట్లు అయితే చేయండి. సో మాక్ టెస్ట్ రాయండి. ప్లస్ ఏంటంటే మనకు యూట్యూబ్ ఛానల్స్లో చాలా అయితే కరెంట్ అఫైర్స్ గురించి చెప్తుంటారు కదా, సో అవైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ చదివినవే రివిజన్ చేసుకోండి. సో అలా అయితే మనమైతే ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చండి. ఇదండి నాకు తెలిసిన ఈరోజు ప్లాన్. ఈ ప్లాన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. బాయ్ బాయ్.